హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఆల్రెడీ మనము ఈ బిస్కెట్స్ లోటస్ బిస్కాఫ్ బిస్కెట్స్ అయితే ఎలా చేయాలో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే చూసాం కదండి. ఎవరన్నా చూడకుంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే సింపుల్ గా చూసేయండి. ఇప్పుడైతే మనం ఈ బిస్కాఫ్ బిస్కెట్స్ తో బిస్కాఫ్ స్ప్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. ఎందుకంటే బిస్కాఫ్ స్ప్రెడ్ కూడా చాలా కాస్ట్లీ అండి. ఒక చిన్న డబ్బా వచ్చేసి మనకి 600 to 700 ఉంటుంది. సో 1-2 రెసిపీలకు అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్ గా బిస్కాఫ్ బిస్కెట్స్ ఎలా చేయాలి, దాంతో స్ప్రెడ్ ఎలా చేయాలి అనేది మీకు ఈజీగా చూపించేస్తున్నాను. ఇక్కడైతే నేను 60 grams ఆఫ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ చెప్తున్నాను కదా, బిస్కెట్స్ కూడా హోమ్ మేడే అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ టేస్ట్ అండి. ఒక్కసారి అయితే రెసిపీని ఒకసారి చూసి చెక్ చేసి చూడండి, చేసి చూడండి. ఇక్కడైతే 60 grams బిస్కెట్స్ అయితే ఈ విధంగా నేను మిక్సర్ జార్లో వేసేసి ఒకసారి మిక్సీ చేసేసానండి. తర్వాత ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అయితే బ్రౌన్ షుగర్, తర్వాతకొచ్చేసి కండెన్స్డ్ మిల్క్, తర్వాతకొచ్చేసి బటర్, కొంచెం సినమన్ పౌడర్, తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1/8 టీ స్పూన్ అయితే నేను సినమన్ పౌడర్ అయితే యాడ్ చేశాను. సినమన్ పౌడర్ అంటే ఏంటో అనుకోకండి, దాల్చిన చెక్క పొడి. ఇక్కడైతే నేను బటర్ కూడా యాడ్ చేశాను. ఒక 15 grams వరకు అయితే బటర్ యాడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి స్ప్రెడ్ ఏం చేస్తున్నారక్క అంటే నెక్స్ట్ చీజ్ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు అప్కమింగ్ వీడియో లాగా అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు పార్ట్ 1 పార్ట్ 2 లాగా అన్ని చూస్తేనే అర్థమవుతుందండి. నేనేంటంటే ఆల్రెడీ బిస్కెట్స్ అయితే లాంగ్ వీడియో ఉందండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఏంటి అంటే ఇవన్నీ కూడా హోమ్ మేడ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే అన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే అంటే చిన్న చిన్న ఊర్లలో మా ఊర్లో అయితే అసలు ఏవి దొరకవండి. సో నాలాంటి వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా అంటే కొద్దిగానే పించ్ ఆఫ్ సాల్ట్. తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ జార్లో వేసాక ఇది కొంచెము మనకి టెక్స్చర్ చూసారా హార్డ్గా అనిపిస్తుంది. స్ప్రెడ్ ఇలాగే ఉంటుంది యాక్చువల్గా, దీనికన్నా కొంచెం లూజ్గా ఉంటుంది. సో మనకి అప్పటికప్పుడు వాడుకునే టైంకి మిల్క్ యాడ్ చేసుకోండి. ముందుగా అయితే అవసరం లేదు. ఇది ఇలాగే స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే మనకు 1 month వరకు ఈజీగా ఉంటుంది. మిల్క్ ఇప్పుడే యాడ్ చేసుకోకండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు వాడేలాగుంటే ఇలా మిల్క్ అయితే యాడ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ, సూపర్ టేస్టీ బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే హోమ్ మేడ్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను 1.5 to 2 tablespoons వరకు అయితే మిల్క్ వేసేసాను. చూడండి, బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బిస్కాఫ్ స్ప్రెడ్ అనేది మనం చీజ్ కేక్స్ కి చాలా చోట్ల అయితే వాడచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.